హలో నమస్తే అండి. ఈరోజు సండే కదండి. ఈరోజు ఈరోజు కాదు, ఏ రోజైనా దినచర్య ఎలా ఉండాలి, మనం ఏమేమి తింటే మన ఆరోగ్యం మంచిది అనేది మీకు నేను చెప్తానండి. ఒకసారి అయితే ఇది చూడండి. మీరు చక్కగా ఇడ్లీ ఇడ్లీ గట్టికి మంచిదేనండి. ఇడ్లీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకోవచ్చు. ఇట్లా ఇడ్లీలు తీసుకొని మనం రోజు ఇడ్లీలు 1 గ్లాసు మినప వేసుకొని 2 గ్లాసులు రవ్వ వేసుకొని కొంచెం మెంతులు వేసుకుంటే ఇడ్లీ ఇట్లా చక్కగా తెల్లగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇడ్లీ మనకి మంచిది కాదంటారండి, కానీ గట్టికి మనకి ఇడ్లీ మంచిదండి. కాబట్టి మనం ఇడ్లీ తినొచ్చు మార్నింగ్. చాలామంది పేషెంట్లు అందరూ తింటూ ఉంటారు కదండి, మనం కూడా తినొచ్చు చక్కగా నిరభ్యంతరంగా. చిన్నపిల్లలు అయితే ఇడ్లీలు బాగా తింటారు కాబట్టి దాంట్లో నేను కొత్తిమీర చట్నీ చేశాను, అల్లం చట్నీ చేశాను. ఇవన్నీ చక్కగా మీకు చేసి పెట్టానండి. అలాగే మీకు అన్నిటికంటే ముందు మీరు ప్రొద్దున్నే లేచి, నేనైతే పొద్దున్న 6 గంటలకు లేచానండి. లేచి ఫస్ట్ ఏం చేస్తాను, ఏం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది అయితే మీకు నేను చెప్తానండి. 6 గంటలకు లేచిన తర్వాత నేను అంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏ విధంగా తయారు చేస్తాను, ప్రొద్దున్నే లేచి మనం ఏం తాగాలి అనేది మీకు నేను చెప్తాను. ఇలా ఇడ్లీల్లో చక్కగా నెయ్యి వేసుకొని కమ్మగా తినండి, ఏం కాదు చక్కగా. ఓకేనా? నేనైతే ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట. కొత్తిమీర చట్నీ, నెయ్యి, అల్లం చట్నీ, ఇడ్లీ. రవ్వ అయితే 2 గ్లాసులు మాత్రమే వేసానండి. 2 గ్లాసులు రవ్వ వేస్తే ఇడ్లీలు అట్లా తెల్లగాను. మనం మెంతులు వేయటం వల్ల మెత్తగా ఉంటాయి, వైట్గా ఉంటాయండి ఇడ్లీలు. చాలా బాగుంటాయి కూడా, తింటా కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి అలాగా వేసుకోండి, మెంతులు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆ 2 గ్లాసుల రవ్వని నేను కొంచెం నానబెట్టేసి గట్టిగా పిండి కడిగిన తర్వాత ఒక 5-6 సార్లు కడిగానండి. 5-6 సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా దాంట్లో వేసేసి పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా అయితే కలిపేస్తానండి. కలిపేస్తే నైట్ అనమాట, ఇది నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. డైలీ ఇడ్లీలు వేసుకుంటాను అనమాట అండి. ఈ విధంగా సండే నేనైతే పొద్దున్న నుంచి ఇలా చేస్తాను అన్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి పక్కన పెట్టి ఇడ్లీలు వేసుకోవటం పక్కన పెడితే, దానికంటే నేను ముందు ఫస్ట్ లెగవంగానే నేను 6 o'clock లేస్తానండి. 6 లెగవంగానే నేను ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఎలా చేయాలి అనేది చెప్తానండి. ఇదిగోండి, నైట్ అలా నానబెట్టి మార్నింగ్ కొంచెం గిన్నెలో తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టి దాంట్లో సాల్ట్ కలిపి ఇడ్లీలు ఈ విధంగా అయితే నేను ఇడ్లీ గిన్నెల్లో వేసేస్తున్నానండి. సాల్ట్ చాలా కొంచెం, ఎంత వేయాలో అంత పించ్ ఆఫ్ వేసానండి. ఒక 8 ఇడ్లీలు వరకే నేనైతే పిండి తీసుకున్నాను. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అది ఎన్ని రోజులైనా కూడా పులవదండి. దాంట్లో మనం ఉప్పు ఏం వేయలేదు కాబట్టి అసలు పులవదు కూడా, చాలా బాగుంటుంది కూడా. కాబట్టి మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. ఈజీగా పనులు ఈజీగా చేసుకునేది పద్ధతి. చక్కగా ఈజీగా మనం చేసినట్టే ఉంటుందండి, చేసినట్టే ఉండదు. ఇలా తీసుకుంటే మీరు ఇవ్వండి, పిండి అయితే ఇట్లా మీరు కలుపుకోండి. కొంచెం పిండి తీసుకొని కలుపుకున్న తర్వాత ఇడ్లీలు వేసేసుకోండి. ఇంక ఇడ్లీలు కొంచెం సిమ్లో పెట్టేస్తే అలా ఉడుకుతూ ఉంటాయండి. దానికంటే ముందు మనం టీ కొంచెం తాగాలి కదా. టీ కంటే ముందు నేను ఒకటి తాగేది ఉందండి, మీకు చెప్తాను. అది సీక్రెట్. అది ఇది ఇప్పుడు ఇడ్లీలు వేద్దామండి. ఇడ్లీలు ముడుగుతూ ఉంటాయి. సండే మనకి టైం తక్కువ ఉంటుందండి, అందువల్ల నేనైతే మాత్రం ఇలా ఫాస్ట్గా చేస్తాను అనమాట. అన్నీ ఇట్లా ఇడ్లీ వేసి పక్కన పెట్టేసి టీ పక్కన పెట్టి ఉంటాను. ఇంకో పక్కన చూడండి, ఒకసారి ఏం చేస్తాను నేను, ఇంకొక పక్కన మీరు కూడా ఆ విధంగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. కడుపులో గ్యాస్ కానీ ఏమైనా ఉంటే మీకు చక్కగా ఫ్రీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సాయంత్రం వరకు కూడా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏమి తాగుతాను అనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే ఇడ్లీలు వేసేసుకుందాం మనం. ఇంకోండి, ఈ విధంగా ఇడ్లీలు అయితే వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఇడ్లీ వేసేటప్పుడు ఆ 3 రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ 3 రంధ్రాలు ఇడ్లీ మీదకే రావాలండి. మీకు అర్థమైంది కదా, ఇడ్లీ వేస్తాం కదా, ఇడ్లీ కింద దాని మీదకి 3 రంధ్రాలు రావాలి. అది ఇడ్లీ వేసే పద్ధతి. అలా వేసుకోండి. మీరు కూడా అలాగే వేసుకుంటారనుకోండి. నేనైతే అలా వేస్తానని మీకు చెప్తున్నాను అనమాట. సారీ, మీకు నేను చెప్తున్నాను కదా. ఇదిగోండి, ఇట్లా అయితే ఇడ్లీలు 2 గిన్నెలు సరిపోతాయండి నాకు. ఈ 2 గిన్నెలు కూడా కుక్కర్లో ఇగో ఈ విధంగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను అనమాట. చిన్న గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఇదిగోండి ఈ ఇడ్లీలు దాంట్లో పెట్టేసి మనం విజిల్ పెట్టకూడదండి.
గ్యాస్ కట్ పెట్టొచ్చు కానీ విజిల్ అయితే పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా ఇడ్లీని మనం అలా కుక్కర్లో చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇడ్లీ పాత్ర ఉందనుకోండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ లిడ్ని క్లోజ్ చేసేయండి. అయిపోద్దండి, ఒక 5-6 నిమిషాల్లో అయిపోతాయి ఇడ్లీలు. ఇప్పుడు ఇది ఇలా అడుగుతుంటే మనం ఇంకా మిగతా పనులు చూసుకుంటాను. నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు నేను చాయ్ ఏ విధంగా అంటే కొంచెం మరగాలి చాయ్, కాబట్టి నేను ముందు చాయ్ పెట్టేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తానో చూడండి. మసాలా చాయ్ చాలా, మీరు ఇది తాగటం వల్ల మంచిగా మీరు ఎనర్జెటిక్గా ఉంటారండి. నేను ఏ విధంగా పెట్టానో చూడండి. దీంట్లో వేసి దినుసులన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కాబట్టి నేను ఇవన్నీ వేస్తున్నాను. ఏమి వేస్తున్నాను అనేది అయితే మీరు పర్టికులర్గా చూడండి. మిల్క్ అండి, మిల్క్ 1/2 లీటర్కి కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఇదిగోండి, టీ అంటే కంపల్సరీ టీ పొడి ఉండాల్సిందే కదా, పెద్దగా ఎక్కువ వేయక్కర్లేదు కదండి, కొంచెం ఆ చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఒక బేలీ వేసుకుంటున్నాను. మసాలా టీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకసారి చూడండి. మీ రోజులో ఇది దినచర్యగా చేసుకోండి మీరు. నేనైతే దినచర్యగా రోజు చేస్తూ ఉంటానండి. చూడండి, ఒక ఇలాచీ తీసుకున్నాను, చిన్న అంగుళం కంటే చాలా తక్కువ అల్లం ముక్క తీసుకున్నాను. ఇదిగోండి, చెక్క చిన్న ముక్క తీసుకున్నాను. ఏమేమి తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. ఇదిగోండి, లవంగాలు 3 లవంగాలు తీసుకున్నాను. 3 లవంగాలు ఏమేమి వేస్తాననేది మీరు నోట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కొంచెం అదేంటనుకుంటున్నారు, మనం తలకాయ మాంసంలో ఇట్లా వేస్తూ ఉంటాం కదండి, మటన్లో జాజికాయ, అదండి జాజికాయ నేను పొడి చేసి పెట్టానండి. చిన్న ముక్క కూడా వేసుకుంటాను. ఇవన్నీ చక్కగా రోట్లో వేసుకొని రోట్లో వేసి దంచి నేను చక్కగా వేస్తానండి. అసలు రోజు పొద్దున్నే ఈ టీ మీరు అలవాటు చేసుకున్నారంటే ఇది తాగందే ఉండలేరండి. అసలు మామూలు టీ అయితే మీరు తాగలేరు కూడా. ఎవరన్నా ఇంటికి వెళ్ళిన టీ ఇస్తే మీకు అసలు టీ తాగినట్టు ఉండదు. ఇది అలవాటు అయితే, మాకైతే ఇది అలవాటు అయిపోయిందండి. మీరు కూడా అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా రోట్లో వేసుకొని మొత్తాన్ని ఇలా దంచండి. చక్కగా దంచేసి దాంట్లో వేసేసేయండి. పాలల్లో కొంచెం నీళ్ళు కూడా పోసుకోండి. అంటే మరుగుతాయి కదా మనకి, ఇవన్నీ దిగాలంటే కొంచెం మరగాలి. మీరు వేరే నీళ్ళల్లో అట్లా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్లా మీరు పాలల్లో వేసుకుంటే చిక్కని అయినా టేస్ట్ అయినా మసాలా చాయ్ ఇంకొకసారి మీరు తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే చాయ్ నేనైతే మీకు తయారు చేసి చూపించానండి. తప్పకుండా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకొని ఇదే విధంగా మీరు రోజు మార్నింగ్ ఒకసారి తాగండి. ఇంకా మీకు సాయంత్రం వరకు అసలు టీ తాగాలి అనిపించదు కూడా అసలు. మీకు చూడండి, అలా వేసేసేయండి. ఆరోగ్యం. అల్లం చాలా చాలా ఆరోగ్యం అండి. అల్లం కానీ, లవంగాలు కానీ, చెక్క, ఇవన్నీ అనమాట. ఆ బేలీవ్, మోకాళ్ళ నొప్పులు రాకుండా మనకి బేలీవ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా అనమాట. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అద్భుతమైన అసలు మనకు ఉపయోగాలు ఉంటాయి అనమాట. అందువల్ల నేను మార్నింగ్ ఒక్కసారైనా ఈ టీ తాగాలని నిర్ణయించుకొని అలా పెట్టుకుంటానమాట. అదిగోండి, టీ మరుగుతుంది. పక్కన నేను ఇంకొక ద్రవం కాసుకుంటానండి. అది ఇదిగోండి, వేడి నీళ్ళు. అన్నిటికంటే ముందు ఇడ్లీ కంటే టీ కంటే ఈ వేడి నీళ్ళు తాగుతాను. ఈ వేడి నీళ్ళలో ఏం వేసానంటే నేను నల్ల జీలకర్ర, ఆ జీలకర్ర నేను చేసి పెట్టుకుంటానండి. నల్ల జీలకర్ర, వాము, సోంపు, ఈ మూడు మిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఒక స్పూన్ చొప్పున వేసుకొని ఆకులు మాత్రం కంపల్సరీ దాంట్లో వేస్తానండి. ఇదిగోండి, ఆకులు వేసే పద్ధతి మీకు నేను చూపిస్తున్నాను, మీరు పర్టికులర్గా చూడండి. ఆకు ఎలా వాడాలి అనేది మీకు చెప్తున్నాను నేను. ఆకులో మధ్య ఉన్న ఈనెని తీసివేస్తే చాలా 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 మంచిది. అది ఎందుకు అనేది ఇంకొక వీడియో మీకు నేను చెప్తాను. నేను మీకు ఈయన ఎందుకు తీయాలి, కారణం ఏంటి అని. ఇట్లా మధ్యలో ఈయన తీయండి, కింద కుడిపి తీయండి, పైన చిగురు తీయండి. తీసేసిన తర్వాత అలా ఈయన మాత్రం తీసేస్తే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈయన ఉండటం వల్ల మీకు ఏంటి నష్టం అనేది నేను ఇంకొక వీడియో మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే మాత్రం ఈ వేడి నీళ్ళల్లో నేను ఇలా వేసుకొని రోజు కూడా తాగుతానండి. తమలపాకు ఎందుకు మంచిది? హార్ట్కి చాలా మంచిది. హార్ట్కి
బ్లడ్ పల్స్ పడుతుంది. ఫస్ట్ హార్ట్లో పంపింగ్ బాగా జరుగుతుంది తమలపాకు వాడటం వల్ల. ఇలా రోజు మనం 2 ఆకులు వేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి, మన హార్ట్కి చాలా చాలా మంచిదండి. కాబట్టి రోజు ఇలాగైతే మీరు వేసుకోండి. మీరు కూడా వేసుకొని మీరు కూడా హెల్తీగా ఉండి, మీరు కూడా హెల్తీగా, అందరూ హెల్తీగా ఉండాలని నా ఆశ అండి. అందుకని మీకు ఇలాంటివి చెప్తూ ఉంటాను నేను. మీరు వినండి. అలాగే చిన్న లైక్ అయితే చేయండి, చిన్న లైక్ చేయండి. నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇది మరుగుతుంది, ఇది వేడి నీళ్ళల్లో వేస్తుంది అనమాట. తర్వాత మనకి టీ కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాం. మ్యాక్సిమం బెల్లమే వేసుకుంటాము. షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ అయితే నేను వేయట్లేదండి, బెల్లమే వేస్తున్నాను. కొంచెం గుడ్డులో మెల్ల అంటారు కదా, అందుకని బెల్లం వేస్తానమాట. బెల్లం ఆరోగ్యానికి మంచిదేనండి, బెల్లం వేసుకోవచ్చు. ఏమో నేనైతే బెల్లమే వాడతానండి, షుగర్ అయితే అసలు వాడను. ఇప్పుడు మనకి వేడి నీళ్ళు మరిగిపోతున్నాయి కదా, ఆకు ఇంక మళ్ళీ చెప్తున్నాను, నల్ల మిరియాలు, వాము, సోంపు, ఈ 3 వేసి మరగనిస్తానమాట. ఇంకంతేనండి. ఇవన్నీ తమలపాకులు వేసి మరగనిచ్చేసి ఈ వాటర్ని రోజు ఒక అర లీటర్ వరకు తాగితే ఓకే, మనం తాగలేం కాబట్టి ఒక గ్లాస్ తాగండి సరిపోతుంది. ఇదిగోండి మనకైతే బెల్లం కూడా వేసేసాము, రెడీ అయిపోతుంది మన మసాలా చాయ్. ఫస్ట్ మనం ఏం తాగాలనుకున్నామండి, వేడి నీళ్ళు తాగాలనుకున్నాం. వేడి నీళ్ళు తాగాలనుకున్నాం కాబట్టి మనం వేడి నీళ్ళు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి, మనం తీసేయచ్చు. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం. మార్నింగ్ లేవగానే ఈ పనులన్నీ ఆడవాళ్ళకి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుందండి, చెయ్యాలి. కాబట్టి 1 by 1 ఇలా మీరు చేసుకుంటూ ఉంటే, మీకు ఇట్లాంటివి కొంచెం తాగుతూ ఉంటే, మీ ఏ పని చేసినా మీకు అలసట అయితే రాదండి, అలసట రాదు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన, మీకు అన్ని ఆరోగ్యకరమైన చూపిస్తున్నాను నేను. మనకైతే అవి వాటర్, ఫస్ట్ మనం వాటర్ తాగాలి కదా, అందుకని వాటర్ అయితే రెడీ అయిపోయినాయండి, మరిగిపోయినాయి. ఈ వాటర్ని నేను ఈ గ్లాస్ ఫుల్గా అయితే తీసుకుంటాను. వడకొట్టుకుందామండి దాన్ని కొంచెం. దాంట్లో అవన్నీ ఉంటాయి కదా, జీలకర్ర, అవి నేను వాడింది మాత్రం నల్ల జీలకర్ర వాడానండి. అది మనకు కూడా ఆరోగ్యానికి, బాడీకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా జీలకర్ర చాలా మంచిదండి ఆరోగ్యానికి. అయితే గట్టికి చాలా మంచిది. ఫస్ట్ మీరు తప్పకుండా అయితే నేను చెప్పిన ఈ వాటర్ తీసుకోండి తప్పకుండా. ఇదిగోండి ఇప్పుడైతే మరిగిపోయింది, మనం అయితే వడగొట్టుకుంటున్నాం అనమాట. అన్నిటికీ హెల్దీ అండి, టోటల్గా హెల్దీ హెల్దీ హెల్దీ. మీరైతే ఈ వాటర్ కంపల్సరీ ఫస్ట్ మీరు తాగండి. అంటే ఏమి తినకుండా ఫస్ట్ ఈ వాటర్ అయితే తాగండి. తర్వాత మీరు ఇంకా చాయ్ ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ఇంకా చాయ్ తాగుతారో, ఇడ్లీ తింటారో, ఏం తింటారో తినండి. ఆల్మోస్ట్ సండే అండి, ఇది సండే అయితే నేను ఈ విధంగా అయితే చేశాను. దీంట్లో నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి, నిమ్మకాయ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ అయితే నేను పిండుకుంటానండి. విటమిన్ సి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనం వేడి నీళ్ళు ఈ విధంగా అయితే తీసుకోండి. ఫస్ట్ డేలో స్టార్టింగ్ ఇది తీసుకోండి, డేలో స్టార్టింగ్ ఇది తీసుకోండి. ఒక 5 నిమిషాలు, ఒక 7 నిమిషాలు అయిన తర్వాత కొంచెం 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం టీ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి టీ పొంగిపోతున్నాయండి. ఆ పొంగిపోయిన టీని అయితే మనం చక్కగా కప్పుల్లో వేసేసుకుందాం. అయిపోయిందండి మనకి టీ, మసాలా టీ రెడీ. మనం వేడి నీళ్ళు రెడీ చేసుకున్నాం, సూపర్ వేడి నీళ్ళు, హెల్దీ వేడి నీళ్ళు. తర్వాత ఇదిగోండి మసాలా చాయ్ కూడా రెడీ చేసేసుకున్నామండి. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారండి. మీకు పర్టికులర్గా ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీకు ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది, అసలు మీ బాడీ ఎలా ఉంది అనేది నాకు ఒక్క కమెంట్ ఇచ్చి చెప్పండి. వెయిట్ కూడా లాస్ అవుతారు, అసలు తేలిగ్గా ఉంటుంది బాడీ, ఏ పనైనా ఈజీగా చేయగలరు. అన్నిటికంటే సీక్రెట్ చెప్తున్నాను నేనండి, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అది. కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అసలు
దీన్ని సేవ్ చేసి పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. చూసారు కదా, మనం వేడి నీళ్ళు తాగేసేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 5 or 7 మినిట్స్ అయిన తర్వాత మీరు చాయ్ తాగితే తాగండి, లేకపోతే ఇడ్లీ తిని చాయ్ తాగండి, మీ ఇష్టం. నేనైతే చాయ్ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు, చట్నీ చేస్తున్నాను. ఇడ్లీ రెడీ అయిపోయిందంటే ఆల్రెడీ తీసేసాను నేను. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను చేసే చట్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ చట్నీ మీరు తింటే ఇడ్లీలు 4 ఇడ్లీలతో ఆపరండి, ఒక 6-7 ఇడ్లీలు లాగిచ్చేస్తారు. అసలు ఎగటంటూ ఉండదు, చాలా బాగుంటుంది, మీకు అరుగుదల కూడా ఉంటుంది. ఆ చట్నీ ఏం వేసి చేయాలో ఎలా చేయాలో అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను, ఒకసారి అయితే చూడండి. అదిగోండి ఆయిల్ వేడెక్కింది, పప్పులు వేస్తున్నాం ఇప్పుడు మనం. ఇదిగోండి మినపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మనం చట్నీ కోసం అండి ఇవన్నీ. చట్నీ కూడా ఈజీగా, చాలా ఈజీగా, డెడ్ ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు. ఇదిగోండి మనం వేసేసాం కదా జీలకర్ర. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా మీ దగ్గర, పచ్చిశనగపప్పు అది కూడా 1 స్పూన్ వేయండి. ఈ పప్పులు మనకి మెత్తగా నలగాలన్నమాట మిక్సీలో. పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోండి. ఈ 3 కొంచెం వేగిన తర్వాత హెల్దీ చట్నీ అనుకోండి, మీకు ఇడ్లీలోకి మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలో ఏంటి, దోశల్లో కూడా తినొచ్చు. మనం ఎప్పుడు కూడా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అవి తింటాం కదా, అది డిఫరెంట్గా. అదిగోండి వేడి నీళ్ళు చూసారా, రెడీ అయిపోయినాయి. చాయ్ రెడీగా ఉంది, మనకి ఇడ్లీ రెడీగా ఉంది. ఇప్పుడు చట్నీ టపటపా చట్నీ చేసేసి అనుకోండి, ఫాస్ట్గా ఇంకా చక్కగా మనం సండే మార్నింగ్ అయితే ఎండ్ చేయొచ్చండి ఇలాగా. నేను పొద్దున్నే 6 లేసానండి, ఒక 7 ఆ ప్రాంతంలో మొత్తం అలా రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. చట్నీలో మనం ఇడ్లీలో చట్నీ, ఇది మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏం చేయము. ఇదేంటంటే కొత్తిమీర 2 టమాటాలు అంతేనండి. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి, ఇది చాలా బాగుంటుంది. మీకు అల్లం చట్నీ ఉంటుంది కదా, అల్లం చట్నీ కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై చేయండి ఇడ్లీలోకి. ఈ విధంగా 2 టమాటాలు తీసుకున్నానండి, సరిపోతుంది. 2 టమాటాలు వేసేసిన తర్వాత కొత్తిమీరని బాగా మీరు కడుక్కోవాలండి. చక్కగా దాంట్లో మురికిపోయేలాగా ఒక 2 నిమిషాలు కొత్తిమీరని కడగండి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా కొత్తిమీరని కూడా వేసి వేయించేసేయండి. కొంచెం తిగ్గా చింతపండు వేసేయండి. అంతేనండి, కొత్తిమీర చట్నీ రెడీ. కాకపోతే మీరు పప్పులు నలగాలండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పప్పులు ముందే చేసుకొని చక్కగా పప్పులు నలిగే వరకు నలగనివ్వండి. పప్పులు మరీ పప్పు కాకుండా బరకగా ఉండేలా చూస్తుంది. మరి మొత్తం పాటికిలా వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి కొత్తిమీర చట్నీ అన్నమాట. ఇది కొత్తిమీర టమాటా వేసాం. మనకు లోపల పప్పులు ఉన్నాయి టేస్ట్ కోసం. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది, ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి ఇంకా బాగుంటుందండి. నేనైతే అన్నంలో కూడా ఒకసారి చేసుకుంటానండి, ఇలా చేసి పెట్టేసుకుంటాను. లంచ్లో కూడా దీన్ని ఉపయోగిస్తాను అన్నమాట. చూసారు కదా, కొత్తిమీర చట్నీ అంతేనండి. కొంచెం ఒక 5 నిమిషాలు 5 మినిట్స్ ఓన్లీ 5 నిమిషాలు మగ్గనిస్తాం. దాన్ని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మూత పెట్టండి. మూత పెడితే మగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత ఇదిగోండి కొంచెం చింతపండు వేసుకోండి, చాలు. కొంచెం పించాక్ చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసి దీన్ని తాలింపు వేసుకుంటేనే బాగుంటుందండి. సాల్ట్ మీకు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోండి. అంతేనండి, చాలా బాగుంటుంది ఇది. మీరు మాత్రం ట్రై చేయండి. ఎండుమిరపకాయలు కూడా 2 వేస్తానండి దీంట్లో. నేను పచ్చిమిరపకాయలు వేసినప్పుడే కొంచెం ఒకటి చింతపండు కూడా వేసాను కదా. ఇప్పుడు మనం కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇవ్వండి మిక్సీ జారు, చిన్న మిక్సీ జారు తీసుకోండి. దాంట్లో వేసేస్తుంది బరకగా చేసుకోండి.
ఖచ్చితంగా మీకు బరక చేసుకుంటే పప్పులు కూడా బాగా నలుగుతాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ. ఇది కూడా మన గట్టికి చాలా మంచిదండి. కొత్తిమీర ఇడ్లీ 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 కూడా గట్టికి చాలా మంచిదండి. ఇడ్లీ చాలామంది తినకూడదు అంటూ ఉంటారు, కానీ ఇడ్లీ తినొచ్చండి. పేషెంట్స్ కానీ అందరూ కూడా ఇడ్లీ ఎందుకు పెడతారండి? కాబట్టి మనం తప్పకుండా ఇడ్లీని అయితే తినవచ్చు. మనం ఇడ్లీ కూడా చేసుకోవచ్చు వారానికి ఒకరోజు. అదిగోండి, ఇప్పుడైతే కొంచెం పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నాం అనమాట. తాలింపు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పచ్చడి కొంచెం టేస్ట్గా అబ్బా అనిపించాలంటే కొంచెం ఆయిల్ వేయాలంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసుకోండి, తాలింపులో మినపప్పు వేసుకోండి, కొంచెం ఆవాలు మరి ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసుకోండి. ఆవాలు చిట్టపట అన్నమండి. కరివేపాకు వేయను, ఏమి వేయనండి చట్నీ దీనికి, ఎందుకంటే అది కొత్తిమీర చట్నీ కాబట్టి ఇంకేం వేయకుంటే దాని యొక్క టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. అందుకని నేను కరివేపాకు వేయట్లేదు. ఓకేనండి, మనకి మసాలా చాయ్ రెడీ అయిపోయింది. మనం హెల్దీ హాట్ వాటర్ రెడీ చేసుకున్నాం. హెల్దీ హాట్ వాటర్ ఎలా తాగాలి? ఎర్లీ మార్నింగే తాగాలి. ఆ తర్వాత మీరు చక్కగా మసాలా చాయ్, సూపర్ మసాలా చాయ్, అది మసాలా చాయ్ అంటే మసాలా చాయ్ కదండి, సూపర్ మసాలా చాయ్ మీకు రెడీ చేసి చూపించాను. మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని పెట్టుకొని నేను ఏ విధంగా వేసానో ఎగ్జాక్ట్లీ అలా చేయండి. మీ ఆరోగ్యంలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇట్లా మనం వేగిపోయిందండి. మనం చట్నీలు వేసేసుకున్నాం. కొత్తిమీర చట్నీ, అది కూడా సూపర్ అదండి. అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. మంచి తినాలి, కడుపు నిండాలి, కానీ ఆరోగ్యంగా నిండాలి. అర్థమైంది కదా? మనకి అన్నీ అందాలి, మనకి అన్నీ ప్రతి ఒక్కటి అందాలి. మనం ఉట్టి వేడి నీళ్ళు తాగుతాం, దాంట్లో ఇది వేసుకుంటే ఇంకా మనకి బాడీకి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అన్ని రకాల ఇవి ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా నేను చేసుకున్నట్టు వేడి నీళ్ళు, టీ, ఇడ్లీ, కొత్తిమీర చట్నీ ఈ విధంగా మీరు ఆరోగ్యకరంగా చేసుకుంటారని మీకు నేను చేసి చూపిస్తానండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనండి, ఇంకా మనం అయితే సర్వ్ చేసేసుకున్నాం ఇడ్లీని. చక్కగా ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోండి ఇడ్లీలు. అదిగోండి మన ఇడ్లీ, మనం ఫస్ట్ వేసింది ఇడ్లీలు అండి. అసలు చాలా మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు. దీంట్లో మెంతులు కూడా వేస్తానండి నేను. మెంతులు కూడా ఒక గ్లాసు ఇడ్లీ మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు దానికి 2 గ్లాసుల రవ్వ, మామూలు ఉప్పుడు రవ్వ అంటారు కదా, ఉప్పుడు రవ్వ, కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసానమాట. ఆ మెంతులు వేయటం వల్ల చాలా మెత్తగా ఉంది, కొంచెం కలర్ కూడా వచ్చిందండి. ఇడ్లీలు చాలా బాగున్నాయి. ట్రై చేయండి ఈ విధంగా. ఇడ్లీలు సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకి మీరు పెట్టుకోవచ్చు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఇదిగోండి, ఇడ్లీ తినకూడదు అంటే మాత్రం తప్పండి, తినవచ్చు ఇడ్లీ. ఇలా సర్వ్ చేసుకొని దీంట్లో మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీ ఉంది కదండి, ఆ కొత్తిమీర చట్నీ సర్వ్ చేసుకోండి. ఇంకా మీకు కొంచెం చట్నీ కావాలి, తీపిగా పులుపులు కంటే అల్లం చట్నీని కూడా కొంచెం సర్వ్ చేసుకోండి. నేనైతే మీకు ప్రీవియస్ వీడియోలో ఒక అల్లం చట్నీ చేసి చూపించానండి. సూపర్, అసలు అది తిరిగిపోయిందండి. అది ఒక్కసారి నా వీడియోస్లోకి వెళ్తే మీకు అల్లం చట్నీ వస్తుంది. ఆ అల్లం చట్నీని చేసి పెట్టుకుంటే మీకు ఒక 10 రోజుల వరకు, 15 రోజుల వరకు మీరు వాడుకుంటూ ఉండొచ్చండి. చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, అల్లం చట్నీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అల్లం చట్నీ అని పెడితే వచ్చేస్తుందండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా మీరు అల్లం చట్నీ, కొత్తిమీర పచ్చడి, ఇడ్లీ, ఇంకా నెయ్యి,
నెయ్యి కూడా, నెయ్యి నాకు చాలా ఇష్టం అండి. నెయ్యి కూడా తినొచ్చు మనం, ఆరోగ్యకరమైంది నెయ్యి కూడా. ఇవన్నీ నేను చెప్పే అన్ని అనారోగ్యం అయితే కాదండి, ఆరోగ్యకరమైన మీరు తినొచ్చు చక్కగా. రెడీ టు ఈట్ ఇడ్లీ చూసారు కదా. ఆరోగ్యకరమైన ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా తినాలి అనేది మీకు నేను చూపించానండి. మీకు నచ్చిందా మరి ఈ వీడియో? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇడ్లీ నచ్చితే ఇలా చేసుకోండి. నేను చేసినవన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోని సేవ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ వాచింగ్.